ఎక్కువైందని ప్రశ్నించినందుకు పెద్దిరెడ్డి గారి మనుషుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులో ఒక దళిత యువకుడిని పోలీసులు స్టేషన్కి బైక్ దొంగతనం పేరు మీద పోలీస్ స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి దొంగతనం ఒప్పుకోమంటే అతను నన్ను ఒప్పుకుంటే జీవితాంతం దొంగగా నన్ను చూస్తారు, నేను కష్టపడి పెయింట్ వేసుకొని బ్రతుకుతున్న వాడిని అన్న అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు వేధింపులకు గురై. అదేవిధంగా నెల్లూరు నారాయణ అనే వ్యక్తిపై దొంగతనం మోపి పోలీసుల వేధింపుల వల్ల చిత్రహింసల వల్ల చనిపోయాడు. మొట్టమొదటిగా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పోలీసుల వేధింపులు కేసులతో పిచ్చివాడిగా మార్చి చంపేశారు. ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ఆత్మహత్యలు కానీ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల, వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యాల వల్ల, పోలీసు యంత్రాంగం వైసీపీ నాయకులకి ఒత్తాసు పలకటం వల్ల ఇటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి. దీనికి అర్థం ఏంటంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మావాడు, మా కులం అని కానీ మా పార్టీ అని కానీ మేము చెప్పితే జరుగుతుందని కానీ మమ్మల్ని వారించే పరిస్థితి లేనే లేదు, పరిపాలన మాది, మీరేం పీకుతారా మీరేం చేస్తారా అని ఇటీవల కంచికిచర్ల యువకుడు శ్యామ్ని పిచ్చకొట్టుడు కొట్టి కిడ్నాప్ చేసి దాహం అడిగితే మూత్రం పోసిన హర్షవర్ధన్ రెడ్డికి ఎవరు సపోర్ట్ ఉందంటారు? పోలీసులు కాదా? అధికార పార్టీ మదం కాదా? అదేవిధంగా నన్ను ఎవడు ఏం చేయలేడు, నా అక్రమాలకి, నా యొక్క దందాలకి, నా గంజాయి వ్యాపారానికి ముఖ్యమంత్రి మద్దతు ఉందని అనంతబాబు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని తన కారు డ్రైవర్గా పనిచేసిన వాడిని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి ఇలాగా మీరు నోరెత్తితే ఇలాగే మీ మిగిలిన వాళ్ళు కూడా చనిపోతారని వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చాడంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి యొక్క అండ చూసుకునే ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. పైగా పోలీసులు అతనికి మద్దతుగా ఉన్నారు, జైల్లో రాచమర్యాదలు చేశారు. అంతేకాకుండా అతను రిలీజ్ అయినప్పుడు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి వెనక కూర్చోబెట్టుకొని ఉత్తుత్తి ప్రకటనతో సస్పెండ్ చేశానన్నాడు కానీ ప్రతి మీటింగ్లో, లెజిస్లేటివ్ పార్టీ సమావేశాల్లో అతను పాల్గొంటున్నాడు. హత్యలు, దమనకాండ, దుర్మార్గం, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, భయపెట్టడం, మరి మహిళలను అయితే దారుణంగా రేప్ చేసి చంపేయటం, ఇటువంటి సంఘటనలు చాలా చాలా తరచుగా జరుగుతున్నాయి. అంటే అధికార పార్టీ కొమ్ముగాస్తూ ఉంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ హత్యలు ఆత్మహత్యలు అన్నిటికీ కారణం, అన్నిటిలో జగనే A1 ముద్దాయి. అటు అనంతబాబుని వార్నింగ్ ఇచ్చిన, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇటువంటివి జరగటానికి వీలు లేదని చెప్పినా, లేదా పోలీస్ యంత్రాంగం వల్ల చనిపోతున్నారని గొంతెత్తి చాటుతున్నా కూడా దళిత సంఘాలు ఏ రోజు కూడా సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నట్టే కదా. అంతేకాదు ఈ సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో దళిత యువకుడు పోలీసుల వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే